నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఈనాడులో ఒక చిన్న ఫ్రంట్ పేజీలో ఒక చిన్న న్యూస్ ఐటమ్ చూశాను. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల కొరత చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మాకు డెప్యుటేషన్ మీద కొంతమందిని పంపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 3-4 దఫాలుగా వినతి చేయడం కేంద్రానికి. ఎందుకంటే వీటన్నిటిని ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసు చేయాలి కాబట్టి. బట్ వాళ్ళు దాని మీద స్పందించకపోవడం మీద చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు భావం వచ్చేటట్టు ఒక ఆర్టికల్ రాశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే విభజన తర్వాత మరి కేడర్ బట్టి దాన్ని బట్టి ఇది చేశారు. కొంతమంది ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత కూడా ఇది చేశారు. బట్ ఒకటి ఏమిటంటే ఉన్న వాళ్ళని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే అధికారులు అవసరం ఉంటుందా అని నాలాంటి సామాన్య మానవుడికి ఒక చిన్న ప్రశ్న అనమాట. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఉన్న ఆఫీసర్లు ఏమైందంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జిల్లాలను మళ్ళీ పునర్విభజన చేశారు. ఆ పునర్విభజన చేసినప్పుడు ఏదైనా ఈస్ట్ గోదావరి కాబట్టి అక్కడ నాకు తెలుసు అది ఏమిటి, ఇప్పుడు ఈస్ట్ గోదావరిని 3గా డివైడ్ చేశారు. రాజమండ్రి, ఈస్ట్, తర్వాత కోనసీమ, తర్వాత ఈస్ట్ గోదావరి అని చెప్పేసి ముగ్గురు ఐఏఎస్ అధికారులు, మళ్ళీ జాయింట్ కలెక్టరు, సబ్ కలెక్టరు ఇట్లా పెట్టి ఇదివరకు ఒకే డిస్ట్రిక్ట్లో 3 అధికారులు సమర్థవంతంగా చేసేదాన్ని ఇప్పుడు 9 మంది 10 మంది అధికారులు అవసరం వస్తుంది. అక్కడ అట్లాగంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ రేషనలైజేషన్ చేసుకుంటూ వెళ్తే అదేనో ఇప్పుడు మామూలుగా చూస్తే ఒకళ్ళేమో క్యాబినెట్ సెక్రటరీ, ఒకటేమో అది చీఫ్ సెక్రటరీ కానీ క్యాబినెట్ సెక్రటరీ కానీ మళ్ళీ దానికేమో డిపార్ట్మెంటల్ సెక్రటరీ ఒకటి ఇట్లాగనమాట. కొన్ని వాటిల్లో దేనికి ఎంత అవసరం ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ జాబ్ అలొకేషన్ అనేది చేస్తే అసలు ఆఫీసర్లు అవసరం ఉంటుందా అనేటువంటి చిన్న ప్రశ్న నా మనసులో ఉదయించింది. దానికి మీరు బికాజ్ సీజన్డ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ చీఫ్ సెక్రటరీ కూడా చేశారు కదా, దీని మీద మీ స్పందన ఏమిటి? నేను చూశాను ఇవాళ ఉదయం ఈనాడులో ఆ న్యూస్ ఐటమ్. అది అజెండా డ్రివన్ న్యూస్ ఐటమ్ లాగానే ఉంది. కొంతమంది ఆఫీసర్లను డెప్యుటేషన్ మీద తెచ్చుకోవటానికి, గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి పబ్లిక్ ఒపీనియన్ను చేసినటువంటి న్యూస్ ఐటమ్ లాగానే ఉంది, కానీ దాంట్లో పెద్దగా మెరిట్స్ లేవు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడినప్పుడు క్యాడర్ అలొకేషన్లో ఆంధ్రాకు అన్యాయం జరిగింది అనేది వాస్తవం. 2 రకాలుగా జరిగింది. ఒకటి, ఆ రోజు ఆ నామ్స్ సరిగ్గా నాకు గుర్తులేదు కానీ ట్వీక్ చేశారు, డెఫినెట్గా ట్వీక్ చేశారు. ట్వీక్ ఎట్లా చేశారంటే తెలంగాణకు అనుకూలంగా ఉండేటట్టు చేశారు. పాపులేషన్ బేసిస్ మీద కాకుండా ఇంకేదో క్రైటీరియాని తీసుకొని చేశారు. అంటే కొంత అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లలో చాలామంది కూడా హైదరాబాద్లో ఉండిపోవటానికి ఇష్టపడ్డారు. సో అది కూడా కొంత ప్రభావం చూపెట్టింది. వాళ్ళు కూడా కోట్లకు పోయి స్టేస్ అవి తెచ్చుకోవడంతో కొంత డిస్పారిటీ జరిగి ఆంధ్రాకు వచ్చినటువంటి ఆఫీసర్లు తక్కువ వచ్చారనేది వాస్తవం. కానీ అది జరిగి 10 సంవత్సరాల క్రితం. ఈ 10 సంవత్సరాల్లో కొత్త అలొకేషన్స్ జరిగాయి, చాలామంది ఆఫీసర్లు వచ్చారు, జాయిన్ అయినారు, అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది. 2 రకాలుగా జస్టిఫికేషన్ లేదు ఫర్దర్గా ఈ బ్యూరోక్రసీని గ్రో చేయటానికి. ఫస్ట్ థింగ్, ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏరియా కూడా తగ్గిపోయింది కదా, ఏరియా ఆఫ్ ఆపరేషన్ తగ్గిపోయింది. ఏరియా ఆఫ్ ఆపరేషన్ తగ్గిపోవడంతో నెంబర్ ఆఫ్ ఆఫీసర్లు కూడా అంత అవసరం ఉండకపోవచ్చు, అదొక పాయింట్. రెండోది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది జనరల్గా ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను వీటిలో చెప్పే దాంట్లో కూడా థియరీలో కూడా చెప్తూ ఉంటారు, బ్యూరోక్రసీ బ్రీడ్స్ ఇట్స్ ఓన్ బ్యూరోక్రసీ. ఎక్కువ మంది అయ్యే కొద్దీ స్ప్లిట్ చేసుకుంటూ పోతారు, అనవసరంగా డిపార్ట్మెంట్లు క్రియేట్ చేయబడతాయి. 20-30 సంవత్సరాల క్రితం నాకు గుర్తు, అగ్రికల్చరల్ సెక్రటరీ అంటే అగ్రికల్చరల్ సెక్రటరీ కిందికి అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, ఫిషరీస్, ఆల్ అలీడ్ సర్వీసెస్ అన్నీ కలిపి ఒకే సెక్రటరీ ఉండేవాడు, సమర్థవంతంగా నిర్వహించేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక అగ్రికల్చర్ సెక్రటరీ యూస్ టు హార్టికల్చర్ కూడా ఆయన కిందకే వచ్చేది. ఒక 4-5 మినిస్టర్లకు ఒకడే సెక్రటరీ ఉండేవాడు. కరెక్ట్ పొజిషన్ కూడా, ఎందుకంటే సెక్రటరీ పని ఏంది,
డే టు డే అడ్మినిస్ట్రేషన్ కాదు, విధి విధానాల నిర్ణయం వరకే సెక్రటరీ పరిమితం కావాలి. యాక్చువల్ అడ్మినిస్ట్రేషను ఎక్కడ చూస్తారు? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లెవెల్లో చూస్తారు. కాబట్టి ఒక సెక్రటరీ 5-6 కూడా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చేటప్పటికి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ కోఆపరేటివ్ అండ్ మార్కెటింగ్ ఒకే ఒక విభాగానికి సెక్రటరీని, అగ్రికల్చర్ కో సెక్రటరీ, ఫిషరీస్ కో సెక్రటరీ, యానిమల్ మేనేజ్మెంట్కి కో సెక్రటరీ, ఇట్లా 5-6 సెక్రటరీ. ఎవరికి పూర్తి పని ఉండేది కాదు, సెక్రటరియట్లో కూర్చొని ఉండటమే కానీ. సో ఇది రీస్ట్రక్చర్ చేసుకొని సరిగ్గా చేసుకుంటే ఉన్న ఆఫీసర్లు యాక్చువల్గా తక్కువ గారు ఎక్కువ అవుతారు. అట్లాగే ఇండస్ట్రీస్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకో సెక్రటరీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకో సెక్రటరీ, అర్థం లేదు, అంతా కలిపి ఒక ఇండస్ట్రీ సెక్రటరీ ఉండొచ్చు. ఇక కమిషన్ రేట్లకు వద్దాం. కమిషన్ రేట్కి వస్తే నీకు ఐఏఎస్ ఆఫీసర్ యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది? పెద్ద బడ్జెట్లు ఉంది, పెద్ద యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఉండొచ్చు. ఈరోజు యాక్టివిటీయే లేదు, బడ్జెట్లే లేవు. ఎందుకు? మొత్తం ప్రభుత్వం దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో ఉచితాలు పంచడానికి సరిపోతున్నాయి. సో అన్ని డిపార్ట్మెంట్ల బడ్జెట్లు కట్ అయినాయి. ఇంత కట్ అయిన బడ్జెట్లో ఐఏఎస్ లెవెల్లో సీనియర్ ఆఫీసర్ను పెట్టి రన్ చేయాల్సిన అడ్మినిస్ట్రేషన్ చాలా డిపార్ట్మెంట్స్లో లేవు. అవి 2-3 కలిపి ఒక కమిషన్ రేట్ను తయారు చేసుకోవచ్చు. అక్కడ కూడా తగ్గుతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 3-4 ఫైనాన్స్ సెక్రటరీస్, ఎవరికి పని ఉండదు. పాయింట్ ఎక్కడైనా ఏంది, ఇతర స్టేట్స్లో 3 ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే రెవెన్యూ సైడ్ ఒక సెక్రటరీ, ఎక్స్పెండిచర్కి ఒక సెక్రటరీ, ఓవరాల్గా పిఎఫ్ఎస్ ఒకరు ఉంటారు. బట్ అక్కడ ఏంది, అక్కడ సపరేట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండదు. చాలా రాష్ట్రాల్లో రెవెన్యూ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంటే కంట్రోల్ చేస్తుంది. బట్ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ మళ్ళీ రెవెన్యూకి సపరేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, అతని కిందకి కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజు వస్తారు. అట్లాంటప్పుడు ఇక్కడ ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఫైనాన్స్లో అవసరం లేదు. యాక్చువల్లీ 2 మేనేజ్ చేసుకోవచ్చు, ఒక్కడు మేనేజ్ చేసుకోవచ్చు, అంత పెద్ద ఇదేమి లేదు. ఇట్లా ఆఫీసర్లను బట్టి బ్రీడ్ అయిపోతూ ఉన్నాయి. అవన్నీ రేషనలైజ్ చేసుకొని తగ్గించుకుంటూ పోతే ఉన్నవాళ్ళు ఎక్కువ అవుతారు. కానీ కొత్త వాళ్ళని తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కూడా లేదు. అది వాస్తవం. ఇక డెప్యుటేషన్ మీద ఆఫీసర్స్ వచ్చే విధానాన్ని పరిశీలిద్దాం. అసలు డెప్యుటేషన్ మీద ఆఫీసర్లను తెచ్చే విధానమే తప్పు. ఏమవుతున్నది, ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు దగ్గరగా ఉండి వాళ్ళ పనులు చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ఆఫీసర్లు, ఇతర సర్వీసెస్ ఆఫీసర్స్ను డెప్యుటేషన్ మీద తెచ్చుకుంటున్నారు. అదేమీ పెద్ద మెరిట్ బేస్డ్ ఇదైతే కాదు. కాస్ట్ బేస్డ్ అనొచ్చు, పొలిటికల్ అఫిలియేషన్ బేస్డ్ అనొచ్చు. అస్మదీయులను తెచ్చేసుకుంటున్నారు, వాళ్ళ చేత వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటున్నారు. నార్మల్గా అదే క్యాడర్లో ఉండే ఆఫీసర్ రిఫ్యూజ్ చేసే పనులు వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఈ ఆఫీసర్ ఏంది, ఈ క్యాడర్ వాడు బయటికి పోలేడు. కాబట్టి రేపు రిజిమ్ మారినప్పుడు రెస్పాన్సిబుల్ అవుతాడు, పనిష్ చేస్తారు. అందుకని కేర్ఫుల్గా ఉంటాడు. డెప్యుటేషన్స్కి అట్లా కాదు. వాడు వస్తాడు, ఆ రిజిమ్ వరకు ఏదే స్పాయిల్ సిస్టమ్ లాగా, అమెరికాలో స్పాయిల్ సిస్టమ్ లాగా ఆ రెజిమ్ ఉన్నంత వరకు వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెడతాడు. ఎలక్షన్స్ కన్నా ముందుగా డెప్యుటేషన్ వదిలేసుకొని పేరెంట్ డిపార్ట్మెంట్కి పోతారు. ఇక్కడి నుంచి వాడి మీద యాక్షన్ తీసుకోమని అక్కడికి పంపించినా వాళ్ళు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. బికాస్ ఆ డిపార్ట్మెంట్లో వాడు మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే మేనేజ్ చేసుకోవడం కష్టం. ఇది డెప్యుటేషన్ అనేటటువంటిది కన్వీనియంట్ అవుతుంది. ఇది వైఎస్ఆర్సీపీ టైంలోనూ అదే జరిగింది, టీడీపీ టైంలోనూ అదే జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంది, డెప్యుటేషన్ మీద ఎక్కువ మంది ఆఫీసర్లను పంపించమని. చాలా చాలా రాంగ్ ప్రాసెస్. అంతకుముందు రాంగ్ ప్రాసెసే. అదే ఈ రిజిమ్ స్పెసిఫిక్ ఏం కాదు, వైఎస్ఆర్సీపీ టైంలో జరిగింది, అప్పుడు అది రాంగే, ఇప్పుడు కూడా అది రాంగే అవుతుంది. డెప్యుటేషన్ మీద అసలు ఆఫీసర్లను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, తెచ్చుకోకూడదు. ఏ పని ఉన్నా కానీ క్యాడర్లో ఉన్న ఆఫీసర్స్ ద్వారానే చేయించుకోవాలి. అప్పుడే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడానికి కొంత వాళ్ళు కేర్ఫుల్గా చేస్తారు. ఎందుకంటే లాంగ్ రన్లో అదే చోట్ల ఇంకో 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటారు. కాబట్టి రేపు ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఏమవుతుందో అనేటువంటి భయం ఉంటుంది. అది లేని వాళ్ళే డెప్యుటేషనర్స్. సో బోత్ వేస్ ఇది ఎజెండా డ్రివెన్ న్యూస్ ఐటమ్ లాగానే అవుపిస్తున్నది, కానీ మెరిట్స్ ఉన్న న్యూస్ ఐటమ్ కాదు. రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ల కొరత ఉన్నదనేది అవాస్తవం. ఒకవేళ కొరత ఉన్నా కానీ డెప్యుటేషన్ ద్వారా ఫిలప్ చేసుకునే విధానం సరైనటువంటి విధానం అయితే కాదు. అది కూడా కాకుండా రెజీమ్ చేంజ్ అయినప్పుడు చాలామంది ప్రీవియస్ రెజీమ్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అసలు పోస్టింగ్ ఇవ్వకుండా మెయిన్
సిఎస్ ఆఫీస్ రిపోర్ట్ చేయమని లేకపోతే అడ్మిన్ చేయమని చెప్పేసి మరి అలాంటి వాళ్ళందరికీ ఈ రీఎంప్లాయ్మెంట్ ఇచ్చారా లేదనేది కూడా తెలియదు. అలాంటి వాళ్ళ సర్వీసెస్ కూడా చూసు మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.